వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం నాటి కలగూర వెజ్ ఇంకా నాన్ వెజ్తో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు 1/2 కప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే రొయ్యలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత 2 ములంకాయలను తరిగి కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా ములంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ నిండా పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ములంకాయ అనేది కొంచెం మగ్గుతుంది. ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న టమాటా 1 వేసుకొని మరలా ఒకసారి కలుపుకోండి. పెద్దది 1 తీసుకోండి, చిన్నవి అయితే 2 టమాటాలు వేసుకోవాలి. మరలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కిలో వంకాయలను పొడవుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మగ్గించడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలగూర కూడా చాలా బాగుంటుంది. పాతకాలంలో ఎక్కువగా కొంచెం కాయగూరలు ఉన్నప్పుడు ఇలా కలగూర వండేవారు. ఇలా అన్ని రకాల కాయగూరలు కూడా ఉండడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కారం అనేది ఈ కూరగాయలకు బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వేసుకున్న తర్వాత ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఉడికించి తొక్కు తీసుకున్నటువంటి కోడిగుడ్లు 4 వేసాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. తొక్కు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ముక్కలు అనేవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు పులుపుకి సరిపడినంత వేసుకోండి. ఇలా నేను టెంకను కూడా వేస్తాను. టెంక వేయడం వల్ల ఇంకా బాగుంటుంది. ఇలా టెంక అలాగే కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోండి. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా కూర అనేది దగ్గర పడుతుంది. అలాగే మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఎండు రొయ్యలు, మునక్కాడ, వంకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.